హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పెసరట్టు వేసుకుందాం. పెసరట్టుకి అయితే ముందుగా ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెంక వేడయ్యేదాకా పెంక అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా అంటే వాటర్ వేస్తే హీట్ అవుతుంది. పెసరట్టు అయితే పచ్చి పెసలు లేవు, మన మామూలుగా షాప్లో దొరికే పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. పిండి విధంగా పట్టుకోవాలి. దోశ బ్యాటర్ లాగానే పట్టుకున్నాను నేనైతే. అదైతే కొంచెం మందంగా వస్తుంది పెసరట్టుకి, ఇది కొంచెం పలసగా వస్తుంది. ఎలా ఉంది చూడండి. ఇప్పుడైతే పెంక వేడైంది, పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు వేసుకున్న తర్వాత దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపింది ఇలా వేసేసుకోవాలి. బాగా బానుకైతే ఇలా వేస్తేనే చాలా నచ్చుతుంది. కాస్త ఆయిల్ వేసుకుందాం. పెసరట్టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే వెంటనే మాడిపోతుంది. ఇలా వేసేసుకోవాలి ఆయిల్. చూసారా, బ్రౌన్ కలర్ వస్తుంది, చుట్టుపక్కల కాలుతుంది. ఒకసారి మనం ఇది లేపి పెడితే మాడిపోకుండా ఉంటుంది. ఇమీడియట్గా తీసుకోవడానికి ఇలా కాల్చుకోవాలి. పెసరట్టు మీరు ఎలా వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ పచ్చి పెసలు, అంటే ఏమంటారు, గ్రీన్ కలర్ ఉన్న పెసలు వాడుకుంటే మంచిది. ఇది హెవీ ప్రోటీన్ కూడా. రెడ్గా కాలింది, ఒక్కసారి ఇటువైపు కూడా వేసుకుందాం. పెసరట్లోకి అయితే టమాటా, పచ్చిమిర్చి, పల్లీలు చట్నీ. ఓన్లీ వైట్ చట్నీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చట్నీతో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది ఈ చట్నీ. దీంతో కాంబినేషన్ బాగుంది, కొంచెం పుల్లగా ఉంది, కొంచెం పర్వాలేదు. అంటే దీంట్లో టమాటా వేసాం కాబట్టి పుల్లగా అనిపించింది. ఇది బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.